ఇవాళ మహాకుంభమేళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా వెళ్లి పుణ్యస్నానం ఆచరిస్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ కోలాహలంగా కొనసాగుతోంది. ఈ మహాకుంభమేళకు దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ప్రపంచంలోనే ఇంతమంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది. జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీ శివరాత్రి వరకు కొనసాగనుంది. అయితే కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వెళ్తున్నారు. అంతేకాదు సినీ రాజకీయ ప్రముఖులు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వెళ్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పలు ఆలయాలను దర్శించుకున్నారు. సోమవారం మంత్రి నారా లోకేష్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లి వచ్చారు. ఇవాళ మహాకుంభమేళాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా వెళ్లి పుణ్యస్నానం ఆచరిస్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా కోలాహలంగా కొనసాగుతోంది. ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ప్రపంచంలోనే ఇంతమంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది. జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీ శివరాత్రి వరకు కొనసాగనుంది. అయితే కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వెళ్తున్నారు. అంతేకాదు సినీ రాజకీయ ప్రముఖులు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వెళ్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పలు ఆలయాలను దర్శించుకున్నారు. సోమవారం మంత్రి నారా లోకేష్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లి వచ్చారు.